నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సినీ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, కోదండరామిరెడ్డి అంటే పెద్ద డైరెక్టర్లలో ఆయన ఒక డైరెక్టర్. అలాంటిది ఇప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. అంటే నేను హీరో అవ్వాలని వచ్చాను, అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలుపెట్టాను అని చెప్పేసి, కెరియర్ మొదలుపెట్టాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయన గురించి మీరేం చెప్తారు సార్? నా రెండో సినిమా సన్నజాజులు అనే సినిమా నోమబాకంలో ఆఫీస్ ఉంది, సినిమా ఆఫీసు. మా మధ్య ఒక పెట్ట కూడా ఉంది. సాయంత్రం పూట అలా నడుస్తూ ఉండేవాడు. నన్ను పలకరించాడు, నేను పలకరించాను. అలా పరిచయం అయింది. అయితే నేను రెండో సినిమా సన్నజాజులు అని చేస్తున్నాను. కలుసుకున్నాం, మాట్లాడాం. తర్వాత ఆయన ఎంత ఫెయిర్ అండ్ లవ్లీ పర్సన్ అంటే, నా సినిమా ముందు చూశాడు ఆయన. అందులో నా సినిమాలో కొన్ని సన్నివేశాలని బాగా జీర్ణించుకొని ప్రశంసించాడు కూడా. అంటే అక్కడ ఏంటి, మొత్తం సినిమా ఫీల్డ్లోనే అగ్రగామిగా ఉండేవాడు. ఆయన ఏమనుకుంటే అదే. ఎంత పెద్ద ఆర్టిస్టులైనా ఈ కోదండరామిరెడ్డి ఒక మాట చెప్పారంటే చేయవలసింది. అలా కట్టడి చేసేవాడు. ఒక వారంలో 7 రోజులు ఉన్నాయనుకోండి. పెద్ద సినిమాలకి 7 రోజుల్లో 5 రోజులు, చిన్న సినిమాలకి 2 రోజుల్లో 4 షిఫ్ట్లు. ఇలాగ మొత్తం కంపెనీని నిలబెట్టుకునేవాడు. తర్వాత వాళ్ళు ఏదైనా ఇలా అరేంజ్ చేయండి అంటే అసలు బిక్కుమంటూ అరేంజ్ చేయవచ్చా, ఎందుకంటే అది అరేంజ్మెంటు సుత్తి కదా, దాన్ని అవాయిడ్ చేయొచ్చు కదా అంటే ఆయనకి బాగా కోపం. అందువల్ల ఆయన చాలా మంచి అవుట్పుట్ ఇచ్చేవాడు. అందరు కూడా దాన ధర్మాలు కూడా చేసేవాడు. ఇక్కడ ఏమైందంటే బాలయ్య బాబు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఆర్టిస్టులతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఉంటే ఇక్కడ చిరంజీవికి అంత పెద్ద పరిచయాలు లేవు. అప్పుడప్పుడే రాధతో పరిచయం ఉంది. అంటే మామూలుగా చెప్పి చూశాడు. వాళ్ళ మంచోళ్ళు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఈయనకి అంతకంటే వివరంగా చెప్పలేను, అర్థం చేసుకోవచ్చు. లేదండి చాలా గుడ్ పర్సన్ అని చెప్పేసి అనేసారన్నమాట. అయినా మీరు చెప్పారు కనుక నేను వెళ్ళండి, నాకు ఆ ఉద్దేశం లేదని చెప్పేశాడు. ఒకరోజు ఈయన వెళ్ళేసరికి ఆయన ఉన్నాడు ఇంట్లో. వండుతుంది కదా, చాలా కోపంతో ఉండి, ఇది చేస్తావా, నన్ను వద్దని చెప్పి నువ్వు చేస్తావా అని బాగా గుండెల్లో మట్ట పెట్టుకున్నాడు అన్నమాట. ఇకపోతే రాధ ఎప్పటికి కూడా తనని బెస్ట్ ఫ్రెండ్గా చూస్తుంది. చిరంజీవి గారు కూడా ఒప్పుకుంటారు. నాకు ఇన్ని సంవత్సరాల్లో ఎవరు మన సినిమా తల్లి చూపించినటువంటి రాధను నేను మర్చిపోలేనని చెప్పి చెప్పుకున్నాడు. రాధ గురించి, విజయశాంతి గురించి ఆయన చెప్పుకున్నాడు. నాకు వచ్చినా రాకపోయినా వాళ్ళకి డబ్బులు రావాలి, వాళ్ళకి అవార్డులు రావాలని కోరుకునే మనిషి ఈయన కోదండరామిరెడ్డి. అండ్ సింహబాలుడు సినిమాతో ఎన్టీఆర్ని కలిశాను, ఎన్టీఆర్ అంత ఉన్నతమైన వ్యక్తిని ఎప్పుడు కలవలేదు అంతకుముందు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్తో ఆయన అనుబంధం ఎలా ఉండేది సార్? ఎవరికి? కోదండరామిరెడ్డి చాలా మోస్ట్ ఒబీడియంట్ పర్సన్ అండి. ఎవరిని నెప్పెట్టించుడు. అసలు ఫోన్లో మాట్లాడడం కూడా తెలియదు. ఎవరైనా ఏదని చెప్తే వినేవాడు అంతే. ఆయన ఎప్పుడు 24 గంటలు షూటింగ్లే కదా, 100 సినిమాల పైన అయిపోయాయి ఆయన కూడా. సంవత్సరానికి ఒక 5 సినిమాలు అనుకుంటే మరి ఎంత ఫాస్ట్గా ఉంటుందో వర్క్. దాంతో డైరెక్టర్లు 3 సినిమాలు 3 ఫ్లోర్లో డైరెక్షన్ అంటే మీట్ ఉండేది, వాళ్ళు చేస్తుండేవారు. సాయంత్రమో రష్కి పంపించేవారు. అంత విస్తృతమైనటువంటి ఆయనకి ఓపెనింగ్స్ ఉండేవి అన్నమాట. అంటే ఏ సినిమాలు ఉన్నాయి సార్ ఆయనవి? ఖైదీ సినిమా అమ్మ, అంతేనా. తర్వాత ప్రాణం ఖరీదు, రాక్షసుడు, చాలా సినిమాలు ఆయనకి. అంటే అలా పాటలు ఆనముచ్చారు కదా, రాక్షసుడు. తర్వాత ఇంకెవరు, రాధతో ఎన్నో సినిమాలు చేశాడు. అందువల్ల ఆయన సినిమా కెరీర్ మాత్రం దివ్యంగా సాగింది. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబంలో, ఎన్టీఆర్ ఫ్యామిలీలో కలవడం ఈయనకి అంత నచ్చలేదు. కానీ డెఫినెట్గా మంచి ఆదరణ. లోపల ఉన్న కడుపులో మంట ఏది కూడా బయటికి వ్యక్తం చేయడం తెలీదు. ఈజ్ ఎ వెరీ రాయల్ పర్సన్ హ్యావింగ్ వెరీ గుడ్ క్యారెక్టర్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా.